Shall I get it, ma'am? Come in, Srivalli. Ma'am, I have one doubt, ma'am. Okay, ask me. Yesterday I heard in my colony they did one drama, ma'am. They used Ramayana Kandalu and Mahabharata Parvalu, ma'am. In the middle of the drama, they used Chiranjeevi 8 members, but we only know the one member, that Hanuman, ma'am. What about the other 7 members? Okay, you want to clarify that Mahabharata Parvalu, how many, what are they? And Ramayana Kandalu, how many, what are they? And third doubt is Chiranjeevulu names. Actually, we know only one Hanumanto. Okay. Actually, your doubt will be clarified that 4th class, Esther Rani and Samyukta, and one more 3rd class, Kaja is there. They will clarify your doubt. Parvati, Madam. ఒకసారి ఎస్తర్ రాణిని తర్వాత కాజాని సంయుక్తని వెళ్ళి పిలుచుకురాపు. Okay. May I come in, ma'am? కమ్మినమ్మ. May I come in, ma'am? Come. Good morning, ma'am. Good Good morning. morning, ma'am. Good morning. Good morning. Okay. This is your doubt. So in Mahabharata there are the 18 పర్వాలు, 18 పర్వాలు ఉన్నాయి. ఇన్ రామాయణ ఖాండాలు 7 ఉన్నాయి. చిరంజీవులు నువ్వు విన్న న్యూస్ అయితే కరెక్టే అనమాట. 8 మెంబర్స్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్ ఈస్ లార్డ్ హనుమంతు. సో రిమైనింగ్ 7 మనకు కాజా చెప్తారు. సో హౌ మెనీ మహాభారత పర్వాలు 18. చెప్పు ఏంటివని? అరణ్య పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆది పర్వం, ఆశ్రమవాస పర్వం, ఉద్యోగ పర్వం, కర్ణ పర్వం, భీష్మ పర్వం, మహాప్రస్తావన పర్వం, మౌసల పర్వం, విరాట పర్వం, శైల్య పర్వం, శాంతి పర్వం, సభా పర్వం, స్వర్గరోహణ పర్వం, స్త్రీ పర్వం, సౌప్తిక పర్వం. Do you clarify? Yes, ma'am. She clarified the how many parvas are there and what are the names. Okay. What about the Ramayana Kandalu? ఎన్ని ఉన్నాయమ్మా? 7. ఏంటి పేరు చెప్పు? బాలకాండం, ఆరోగ్యకాండం, ఆరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, ఉత్తరకాండం. ఇది రామాయణంలో కాండాలు అన్నమాట. నెక్స్ట్ వాట్ అబౌట్ ద నేమ్స్ ఆఫ్ 8 చిరంజీవులు చెప్పు కదా. అశ్వత్థామ, హనుమంతుడు, మార్కండేయ, మహాబలి, పరశురాం, కృపాచార్య, వేద విభీషణుడు. సో మనకి తెలిసి ఒక్కటే హనుమంతుడు చిరంజీవి అనుకుంటున్నాం కదా, కాదు, మొత్తం 7 మెంబర్స్. అందులో భక్త మార్కండేయుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నారు, తర్వాత పరశురాముడు. సో ఇలా మొత్తం 8 మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి చిరంజీవులు అంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు. దే క్లారిఫై. Do you? Yes, ma'am. You clarified my doubt very well. Thank you so much, ma'am. Okay. Thank you, ma. Thank you.